మనకు దేవుని యొద్ద నుండి పొందినటువంటి దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, ఆయనతో పాటు మనకున్నటువంటి ఆయన యొక్క సహవాసము ద్వారా, ఆయన సంఘము ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఆయన యొక్క రక్షించబడిన బిడల ద్వారా మనకు, మన కుటుంబాలకి కలిగినటువంటి క్షేమము, సమాధానం, ఆరోగ్యము, ఆశీర్వాదం, వీటన్నిటి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించామా? దేవా, నీకు స్తోత్రాలయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లలను, నన్ను, నా యజమాని, నన్ను యజమానురాల్ని, అయ్యా, నన్ను, నా తల్లిదండ్రుల్ని, నన్ను, నా అన్నదమ్ముల అక్కచెల్లెల్ని మీరు కాపాడారు, మా కుటుంబాలకి మేలు చేశారు, రక్త ప్రోక్షణ చేశారు. మీరు మాకు ఏమి చేసినా మేలే చేస్తారు కానీ మాకు కీడు చేసే దేవుడు కాదు అంటూ మనలో ఎంతమంది ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించగలుగుతున్నాం? 10 మంది శుద్ధులైపోయారు. తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క సమరయునితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచున్నాను.